ఇది ఒక శుభ పరిణామంగా సూచిస్తుంది. అలాగే అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలి అని చెప్పేసి తీర్మానం చేయాలని సభలో బిల్లు ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ వైసీపీ ప్రభుత్వంలో 11 సీట్లు వచ్చినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఇలా బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. మీరు అసెంబ్లీకి రండి అని వాళ్ళని స్వాగతించడం కూడా జరిగింది. కానీ మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత 5 ఏళ్ల సంవత్సరంలో జరిగినటువంటి ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు. ఆయన చేతిలో అప్పుడు 150 వైనాట్ అన్నట్టు 170/150 అన్నట్టు ఆయన కింద 150 ఎమ్మెల్యేలు ఉంచుకొని కూడా ఆయన బిల్లుని ప్రవేశపెట్టలేని పరిస్థితి, దయనీయమైన పరిస్థితి. ఆయన ఒక అభివృద్ధి పదంలో చేయాలి అన్న ఆలోచనలో లేనటువంటి వ్యక్తి. తన స్వలాభాల కోసం ఫ్యాక్టరీలు ఇక్కడ కడితే ఎంత వస్తుంది, ఏదొస్తే ఏది దోచుకుందాం అన్న కాన్సెప్ట్లోనే అక్కడ అమరావతి మీద బురద చల్లటం కార్యక్రమాన్నే చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. వరదలు వస్తే మునిగిపోతున్నాయి, పొలాలన్నీ ముంపుకు గురవుతున్నాయి, అక్కడ ఏది కట్టినో కూలిపోతుందని చెప్పేసి ఆయన గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఇదే విధంగా బురద చల్లటం జరిగింది. ఎటువంటి పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రానటువంటి దయనీయమైన స్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటికి పెట్టుబడులు పెట్టడానికే ముందుకు వస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే ప్రపంచ దేశాలు కూడా అమరావతి వైపు చూస్తున్నాయి, ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది ఎట్లా అని చెప్పేసి. అది ఒక చంద్రబాబు నాయుడు గారికే చెల్లును, ఆయనే చేస్తారన్న నమ్మకం ప్రజలకి, ఆ విశ్వాసం ఉన్నది చంద్రబాబు నాయుడు గారి మీద. అలాగే ఇప్పుడు మరి రేపొద్దున అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ఏకగ్రీవ తీర్మానం చేయటానికే జరుగుద్ది. మన 11 మంది వైసీపీ వాళ్ళు రారు, చెయ్యరు, కానీ మన మీద బురద చల్లటం అయితే చేస్తారు ఈ విధంగా. కానీ ఇది మాత్రం ఈ బిల్లును ప్రవేశపెట్టడం అమరావతి రాజధాని అయినప్పుడు కానీ కొంతమందికి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే కోరుకుంటున్నాను. ప్రతి పరిశ్రమలు ఇప్పుడు వస్తున్నాయి, చూస్తున్నాము. దాన్ని బట్టి ఈ పెట్టుబడులన్నీ కలిసి అమరావతిని ఒక సుందర ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ గారు ఈ బిల్లును ప్రవేశపెట్టాలి. దీన్ని బట్టి నేను వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రావాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజధానిగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.